తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తేనే రైతు బంధు రుణమాఫీ ఎంపీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు. ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది, హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతల ఫైర్. ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరి, భారీ బహిరంగ సభకు నేతల సన్నాహాలు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు. ఉత్తరాఖండ్కు హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేల తరలింపు, హర్యానా భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో బస. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా విజయ దుందుబి మోగించింది. ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 477 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మీద గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్లో
కుల్దీప్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. రెండో ఇన్నింగ్స్లో కూడా అశ్విన్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను బోల్తా కొట్టించాడు. మార్చిలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగాయి. దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏపీలో పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత తక్కువగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. మార్చి నుంచి మే వరకు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఎల్నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం నిరుడు జూలై నుంచి కొనసాగుతుండగా వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టులో 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. గత జనవరిలోనూ వర్షాలు పడలేదు సరికదా, శీతాకాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో చలితో వణికిపోయాయి. ఏప్రిల్ నాటికి ఎల్నినో ప్రభావం ముగియనుంది. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ క్లైమేట్ ప్రిడిక్షన్ తెలిపింది. మార్చిలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగాయి. దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, మమత, దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావంతో ఎండల తీవ్రత అనేది దేశవ్యాప్తంగా మార్చి మొదటి వారం నుంచే గరిష్ట స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈసారి గత సంవత్సరం వర్షపాతాల వివరానికి వస్తే మాత్రం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో తక్కువ నమోదైతే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సాధారణం కంటే కూడా 14% వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దీంతో పాటుగా ప్రధానంగా ఈసారి ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు పెద్ద ఎత్తున ఎండ తీవ్రత అనేది పెరుగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఎల్నినో అనేది దీని ప్రభావం ఏప్రిల్ నుంచి బలహీనపడుతూ జూన్ వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో దాదాపుగా 38 డిగ్రీలకు పైగా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ విధంగా ఎండ తీవ్రత ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మార్చి చివరి వారం నుంచి దాంతోపాటుగా ఏప్రిల్ మొదటి వారంలో కొంత ఎండల తీవ్రత అనేది 35 డిగ్రీలకు పైగా, దాంతోపాటుగా కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. దీనికి ప్రధాన కారణం
ఎలినినో ప్రభావంతో ఉందని కూడా అటు వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి అంటే దాదాపుగా 40 నుంచి 47 డిగ్రీల వరకు కూడా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో అటు మే వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా వారు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎలినినో ప్రభావంతో కూడా కొంత నీటి ఎదుడి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈసారి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సాధారణం కంటే కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం సాధారణ కంటే కూడా 14% అధికంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇటు ఎండల తీవ్రత విషయానికి వచ్చే వరకు చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా కొంత తీర ప్రాంతంలో కావచ్చు, దాంతోపాటుగా కోల్డ్ మైన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో దాదాపుగా 47 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చూస్తే మాత్రం ప్రజెంట్ దక్షిణ తెలంగాణలో కొంత ఎండ తీవ్రత తక్కువ ఉన్నా కూడా ఉత్తర తెలంగాణలో మాత్రం కొంత ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా పలు ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సాధారణంగా వడగాలుల తీవ్రత కావచ్చు, కొంత ఉక్కపోత కూడా మేలో కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఉక్కపోత కూడా మనకు కొంత ఈ నెలలోనే మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఎందుకైనా సరే అటు వృద్ధులు కావచ్చు, పిల్లలు కూడా తగిన జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, వైద్యులు కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈసారి ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండల తీవ్రత మాత్రం నానాటికి రోజు రోజుకి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మమత, రైట్ వంశీ, వెల్కమ్ బ్యాక్. ఇక జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయమైన ఇరు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. ఒకరినొకరు నెట్టుకుంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు సమావేశం కొనసాగిన 4 గంటల సమయం కరెంట్ లేకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ గా మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అడ్డూరు లక్ష్మణ్ గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, కొత్తగా ఇవాళ ఉదయం 9 గంటలకు దాదాపు 303 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకునే వారంతా కూడా జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాస్త ఆలస్యంగా 9:30 ప్రాంతంలో ఈ సంబంధించినటువంటి ప్రజాపతిలు రావడం జరిగింది. అయితే 9:30కు వచ్చినప్పటికీ అప్పటికే పవర్ కట్ అయిపోయింది. ఈ క్రమంలో మరొక అరగంట పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు ఫోన్ చేసి అప్పటికప్పుడు కరెంటు వేయమని చెప్పగా దాదాపు అరగంట తర్వాత అంటే 10 గంటలకు కరెంటు వచ్చింది. కరెంటు వచ్చిన క్రమంలో కూడా ఈ కార్యక్రమం 12:30, 1:30 వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఇంకా ఇప్పుడే పూర్తి అయ్యే దశకు వచ్చింది. ఈ క్రమంలో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు ప్రోటోకాల్ వివరాలు లేవనెత్తారు. అయితే కేవలం ఈ అంటే వెనుక ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో కూడా లేవు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులతో ఇద్దరు బాహాబాకి దిగారు. ఆ క్రమంలో వీరంతా కూడా జీవన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు ఈ తతంగం అంతా కూడా 5 గంటలు కొనసాగింది. ఉదయం 9 గంటలకు వచ్చిన మహిళలంతా కూడా లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ముగియగానే ప్రతిసారి డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల శాసనసభ్యులు గత 4 ఏళ్లుగా ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఒక చీరను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చీర కూడా ఇవ్వకూడదంటూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం అంటే ఆ చీరకు సంబంధించిన వాహనాన్ని సీజ్ చేయాల్సిందిగా ఆ కాంగ్రెస్ జీవన్ రెడ్డి అలాగే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని కూడా పోలీసులకు తరలించే క్రమంలో అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. అయితే మహిళలంతా కూడా తమకు ప్రతిసారి చీరలు ఇస్తారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆడబిడ్డ కానుకగా గత 4 ఏళ్లుగా
ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారు? ఎలాగో తులం బంగారం ఇవ్వట్లేదు. ఒకవేళ తులం బంగారం గారి ఇస్తే తక్షణమే ఈ చీరలు మేము తీసుకోమంటూ వారు రోడ్డుపైకి రావడం వచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి చీరలు కట్టుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ తమకు మాత్రము చీరలు ఇవ్వాల్సిందని మహిళలైతే పట్టుబట్టారు. మొత్తానికైతే ఆ చీరలు ఇవ్వకుండానే ఆ వాహనాన్ని వెనక్కి పంపించేశారు. మొత్తంగా ప్రతిదీ అంటే ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి గందరగోళానికైతే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చినటువంటి 303 మంది మహిళలు వీటి వారికి సంబంధించినటువంటి పిల్లలు అంటే దాదాపు ఒక 600 నుంచి 800 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా ఈ తతంగాన్ని అంతా చూసి తీవ్ర ఆగ్రహానికి కూడా లోనయ్యారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చెక్కులు పంపిణీ చేసినా కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం లేదు, ప్రశాంత వాతావరణంలో తీసుకునేది. అలాగే నేరుగా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, ఇంకా వారు అందుబాటులో లేకపోయినా కూడా జెడ్పీ చైర్పర్సన్ వసంత కావచ్చు, నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్లే చెక్కులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఒకటైతే, మేము 9 గంటలకు వస్తాయి 1 గంట వరకు కూడా చెక్కులు పంపిణీ చేయడం ఏంటి, ఒకవేళ మాకు ఈ చీర కానుక ఇవ్వడం ఏంటంటూ కూడా మొత్తంగా తీవ్ర ఆగ్రహం అయితే మహిళల నుంచి అయితే మనకు వ్యక్తమైనట్టు కనిపించింది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. జెడ్పీ చైర్పర్సన్ గా మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అడ్డూరు లక్ష్మణ్ గారికి, రెడ్డి బతుకమ్మ బాగపల్లి బాగపల్లి వి లలిత నీ పేరమ్మా లలిత. చలిగల్ మొదటి సరిగా చలిగల్ గ్రామం ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మలబార్ చారిటబుల్ ట్రస్ట్, దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ సంయుక్తంగా హైదరాబాద్ చందానగర్లో గ్రాండ్ మై హోమ్ హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాలను చేపట్టింది. మంత్రి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై గ్రాండ్ మై హోమ్ను ప్రారంభించారు.
పేదలను చూసుకోవడం గొప్ప వరమన్న సీతక్క నేడు పిల్లలు తల్లిదండ్రులను వదిలేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలైన మహిళలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, వైద్య సంరక్షణను అందజేయడానికి గ్రాండ్ మా హోమ్ ఒక ఆసరాగా నిలబడుతుందన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలాం, ఇక మలబార్ గోల్డ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ ఎండి ఆప్షన్ అషర్వో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఏకే, దయా రీహాబిలిటేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ హెడ్ ఐపీఆర్హెచ్ డాక్టర్ బాసిత్ వడ్కైల్ పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది, పెద్దలను ఎవరు చూసుకోవాలి. వృద్ధులు ఓల్డేజ్ అనే కంటే నాకు పెద్దలు అనాలనిపిస్తుంది. మనల్ని కన్నీ పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే 2 కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తుండ్రు కానీ వదిలేసిండ్రు. 2 పిల్లలు ఉన్నారు కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసారు. అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోంలోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చిరు అనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్లోకి వస్తారు, ముసలమ్మలమైతే. కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అది సంతోషం కాదు. ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడ్డటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అహ్మద్ గారు, వారి బృందము, వారి కుటుంబము, వారి డైరెక్టర్స్, మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఇదొక బిజినెస్ కాకుండా బిజినెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని 5% అంటే 5% వచ్చేటువంటి ఆదాయాన్ని ఇట్లాంటి చారిటీ కోసం కేటాయించడం చాలా శుభ పరిణామం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ.